ఈ నది నీళ్ళు కాదు, ఇది తల్లి ఒడిలో లయమయ్యే శ్వాస. ఇక్కడికి వచ్చేవాడు శరీరాన్ని కడిగేవాడు కాదు, మనస్సుని శుభ్రం చేసుకునేవాడు. ఇన్ని మనుషులు నన్ను దాటిపోయారు, కానీ ఒక్క నది మాత్రం నన్ను ఆపి ఆలోచింపజేసింది. ఇది నా యాత్రలో ఓ మలుపు కాదు, ఇది నా లోతుల్లోకి దారితీసే మార్గం. ఒక్క లిఫ్ట్తో, ఆశయాల ఊపిరితో. జాయిన్ విత్ మీ. పెట్రోల్ బంక్ నుండి బయటకు వచ్చాను, ఏదైనా తినేసి స్టార్ట్ అయిపోదాం. మ్యాక్సిమం ఈరోజు టార్గెట్ నేను అనుకుంటాను విజయవాడ. చూడాలి, రాజమండ్రి ఆల్మోస్ట్ ఇక్కడ నుండి 170 km ఉంది. కసింగ్ కోట అనుకుంటా, అందుకే సిటీ దరిదాపులో ఉంది. బొంకొన అక్కడ కదా. పేరు? నా పేరు అనిల్. అనిల్ గారు ఫస్ట్ ఇచ్చారు. ఓకే, సరే రైట్. అయితే అన్న మనకి ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు. ఇదిగా కొంత నాకు తెలిసి ఒక 6-7 కిలోమీటర్ వస్తాము. మళ్ళీ ఇక్కడ నుండి హైవేకి మళ్ళీ అడగాలి. మ్యాక్సిమం సిటీ నుండి బయటికి క్రాస్ అయిపోతే ఆటోమేటిక్గా మనకి లిఫ్ట్లు దొరుకుతాయి. ఈరోజు ఆటో ఆపారనమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఆల్మోస్ట్ ఎలమంచిల్ అంటే 15 కిలోమీటర్ల వరకు వస్తున్నట్టే. నేను ఆటో ఎక్కేటప్పుడు ముందు అడిగాను, అన్న నా దగ్గర అమౌంట్ లేదనేసి. అంటే పర్లేదు ఎక్కన్నా దానికి అంటున్నారు అనమాట. హ్యూమానిటీ హెచ్ఐకింగ్ అనమాట. ఇలాగ ఉంటుంది. అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాలు హెచ్ఐకింగ్లో చాలా బాగా తెలుస్తాయి. చూద్దాం. ఇది అమ్మ కారు అన్స్ట్రక్టెడ్ ఆగిందిరా. అసలు యాక్చువల్లీ ఫస్ట్ టైం కారు. హాయ్ సార్. సార్ మీ పేరు? హరిబాబు. ఎక్కడ వరకు వెళ్తారు సార్? నక్కపల్లి. సరే సార్, కెన్ ఐ జాయిన్? ఓకే సార్. బ్యాగ్ డోర్ ఎలాగనా? ఈ బాబోయ్. థ్యాంక్ యూ సార్. చాలా టైం నుండి వెయిట్ చేస్తున్నాను అనమాట. మీది ఎక్కడ? సొంతూరు ఎవరు సార్ మీది? చీటికాడ. ఎక్కడది? చోడవరం దగ్గర. ఓకే ఓకే, గ్రేట్. ఎందుకు ఆపాలనిపించింది మీకు? ఎంతలో ఉన్నారు కదా అని చెప్పి. ఓకే ఓకే ఓకే. యా, ఇదనమాట మన ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాలు. సో ఆల్మోస్ట్ నక్కపల్లి అంటే ఆల్మోస్ట్ మనకు 10-15 km ఉంటుంది. 40 ఉంటుందా? 40 km. మనకేంటంటే విజయవాడ ఇంకొక 360 ఉంటుంది సార్. మనకి 360 km ఉంది. సో ఆల్మోస్ట్ నక్కపల్లి టోల్ గేట్ దాటిన తర్వాత రాజమండ్రి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది సార్? ఇక్కడ రాజమండ్రి 170. ఓకే, 170 కిలోమీటర్ రాజమండ్రి ఉంది. లైఫ్లో ఎప్పుడైనా ట్రావెలర్స్ మీకు కలిసారు లైఫ్లో? ఇలా లిఫ్ట్ ఇవ్వడం కానీ ఎప్పుడైనా చేశారు? ఫస్ట్ టైం. నేనే ఫస్ట్ అంట. నాకు అదృష్టం ఉంది. సర్వీస్ రోడ్లో ఏ వెహికల్ రావడం లేదు. అన్నా ఎక్కడ వరకు వెళ్తాం? గుంటూరు వరకా? గుంటూరా? ఓకే ఓకే. బ్యాక్ సైడ్ పెట్టినా. అమ్మ గుంటూరు వరకు లిఫ్ట్ దొరికింది, వెళ్ళిపోదా? అయ్యి బాబాయ్. మీరు అక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు. నేను చెన్నై వెళ్ళాలి. పెద్ద లిఫ్ట్ దొరికింది. అన్న నీ పేరన్నా? నారాజా. గుంటూరు వరకు వెళ్తావా? అయ్యి బాబాయ్, పెద్ద లిఫ్ట్. చాలా పెద్ద. ఎన్ని కిలోమీటర్ వస్తుంది గుంటూరు? 300 వస్తుంది. 300 కిలోమీటర్లు టాటా ఏసీ మీద. చాలా థ్యాంక్స్ సార్, చాలా సేపు వెయిట్ చేశాను.
సంథింగ్ ఇది ఒక ఏరియా పేరు. ఇక్కడ ఆగాం. ఇక్కడ లోడింగ్ అయితే వెళ్దామనేసి అని అంటున్నాడు. గుంటూరు కదా, మరి ఎంటీ బండి వెళ్ళకూడదని నేను చెప్పాను. అందుకోసం వెయిట్ చేస్తాము. చూడాలి, ఏదైనా లోడ్ ఉంటే వేసుకొని వెళ్ళిపోవడం, లేకపోతే ఎంటీ అని చెప్పారు ఆయన. చూద్దాం. టైం కూడా కరెక్ట్గా టైం ఎంత అయిందంటే 12:15 అయింది. ఎండ అయితే కొంచెం విపరీతంగా ఉంది, అందుకే వెళ్ళట్లేదు ఎక్కడ బయటికి. అది మ్యాటర్. లోడింగ్ ఉందంట, 3 గంటలు లోడింగ్ అవుద్ది. అవన్నీ లోడ్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి 5:30 అలాగ అయిపోద్దన్న అని చెప్పాడనమాట. అందుకే నీ ప్లేస్ విడిచి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఆంజనేయ టెంపుల్ ఒకటి ఉంది, చాలా వైట్గా చాలా పెద్దగా ఉంది, చూడండి. సో లంచ్ చేద్దాం. లంచ్ కోసం ఏదైనా హోటల్కి వెళ్దాం. మీ పేరు? నా పేరు కుమార్ అండి. కుమార్ గారు ఇచ్చారు. సారే అడిగిపోతున్నారు. బ్రో నీ పేరు? అభిషేక్. మనోడంటే 2-3 కిలోమీటర్ వెళ్తాడంట. జాయిన్ అయిపోతున్నాను. ఎండ అయితే దంచుతుంది. కొంచెం జగ్గైపేట ఎన్ని కిలోమీటర్ వస్తుంది? ఒక మ్యాక్సిమం 7 or 8 అన్నమాట. 7 or 8. 8 కిలోమీటర్స్ దరిదాపులో ఉందన్నమాట. లిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓ అంటే అటు వెళ్ళిపోతాడు, మనం వెళ్ళాల్సింది స్ట్రైట్. చూద్దాం. దరిదాపులో ఈ హోటల్స్ కూడా ఏం కనిపించట్లేదు. పామేరు ఆయిల్ చెట్లే కనిపిస్తుంది అనమాట. పర్టికులర్గా జంగైపేట ముందు ఇదిగో మొత్తం పామేరు చెట్లే, ఆయిల్కి వాడతారు కదా అవి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? రాజమండ్రి వెళ్తున్నారా? థ్యాంక్ యూ బ్రో. పేరు? సందీప్ గారు రాజమండ్రి వెళ్తున్నారంట. ఇద్దరం వచ్చాము. అక్కడ బైక్ పెట్టాము. ఇదిగో మళ్ళీ వర్షం, తడిసిపోతాను. ఓకే రైట్. అయితే రాజమండ్రి లాగా రోజు సందీప్ అది వెళ్ళిపోతున్నాడు. నిడదవోద వెళ్తాడు. మనం ఇక్కడ ఏదైనా ఫుడ్ కోసం ఆగి ఇక్కడ తిందాం. ఓకే రైట్. థ్యాంక్ యూ. ఫుడ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ రాజమండ్రిలో ఒక చిన్న పార్క్ కూడా ఉంది, అక్కడ స్టే చేయాలి. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడితే మా ఫ్రెండ్ బీటెక్ ఇద్దరం కలిసి చదువు అనమాట. ఆ ఫ్రెండ్ ఏంటంటే బయట ఉన్నాడు, వస్తాను అని చెప్పాడు అనమాట. టైం అయిపోయింది, 4:30 అవుతుంది ప్రజెంట్. సో నేను ఆ పార్క్లో వెయిట్ చేసి మనడు గురించి ఆగుతాను. ఆగి నైట్ అక్కడ స్టే చేస్తాను అనమాట. మనందరూ వచ్చారు. హాయ్. పేరేం పేర్లు? అఖిల్. నీ పేరు? సాయి. నీ పేరు? నీ పేరు? ఆదిత్య. ఎంత చదువుతున్నారా మీరు? కొంచెం అప్పకి పదండి, వెహికల్స్ వస్తాయి. మనం అందరం హెచ్ఐకింగ్ చూడండి. ఆడు కూడా హెచ్ఐకింగ్ చేస్తున్నాడు. ఏంటి ఇలా లిఫ్ట్ అడుగుతున్నాడు? ఏంటి లిఫ్ట్ ఎందుకు అడుగుతున్నాడు? ఎక్కడికి? గోదావరికే? ఈరోజు సెలవా మీకు? సమ్మర్ హాలిడేస్ ఇస్తారా? తాగుతావా? వాటర్ అడుగుతున్నారు, తాగుతారంట. ఓకే. మిస్టర్ ఆర్పిబి. లైక్స్ మీకు ఇచ్చేస్తాను. లైక్స్ ఇచ్చావా? మనం మంచి జెమ్స్ మీద ఉన్నారు. ఎన్ని కిలోమీటర్ ఉంటుందిరా గోదావరి? ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 1 కిలోమీటరా? నడిచి వెళ్ళిపోవచ్చు కదరా? ఛానల్ పేరు మిస్టర్ ఆర్పిబి. చుట్టాలందరా మనలందరూ గోదావరి రమ్మంటున్నారు. ఏ గోదావరి నేను ఎప్పుడు వెళ్ళలేదు. చూద్దాం అలా వెళ్ళి. బ్లాగ్ చేయండి, చెప్పండి. రా పడేయకండి. హాయ్ హలో, మనం ఇప్పుడు గోదావరికి వెళ్తున్నాం. పదండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. రాజమండ్రి గురించి చెప్పండి రా. అదైతే నాకే గుర్తు. రాజమండ్రిలో బాగుంటుంది. రాజమండ్రిలో ఈస్ట్ గోదావరికి వెళ్తున్నాం మనం. ఇప్పుడైతే మాకు మా యూట్యూబర్ దొరికారు కాబట్టి మేము ఇప్పుడు గోదావరి తీసుకెళ్ళబోతున్నాం. ఎప్పుడు వెళ్ళలేదంటే ఇప్పుడు వెళ్తున్నాం గోదావరికి. సరే ఫ్రెండ్స్,
రేపు వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెళ్తున్నాం అందరం. ఓకే ఫ్రెండ్స్, అడిగింది నేనైతే పట్టుకున్నది మీరు. రాగరా అన్నీ మాట్లాడుతున్నాను. మన వాళ్ళు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారనమాట. ఇక హాలిడేస్ గోదావరి నదిలో ఈదుతున్నారు. అలా వెళ్తున్నాము కలిసి. ఇక ఏంట్రా కొత్తగా ఉంది జీపు. అలా జీప్ ఎక్కి ₹1000. ఈ సెంటర్ పేరు జాంపేట అంట. పర్టికులర్ ఒక ఏరియా ఇది. కాస్త టైం స్పెండ్ చేస్తాను. మన ఫ్రెండ్ వచ్చి టైం పడుతుంది కదా. తెలీదురా. టోల్గేట్ వస్తుంది అదేనా. ఆల్మోస్ట్ చాలా దూరం నడిచి వస్తాం. ఇది నాకు నడిపించేస్తాను రేటు కానీ దగ్గర తీసుకుని వస్తారు. పుష్కర్ ఘాట్ అంట. వెళ్దాం. నేను కూడా ఇప్పుడు వెళ్ళలేదు యాక్చువల్గా. పుష్కర్ ఘాట్ ఇదేని పుష్కర్ ఘాట్ అనమాట. ఈ లోపలికి వెళ్దాం. కరెక్ట్గా ఎంట్రన్స్లో ఉన్నాం. గోదావరి పుష్కర్ ఘాట్ ఇది. లోపలికి వెళ్దాం. నేను ఎప్పుడు చూడలేదు. గోదావరి పుష్కర్ ఘాట్లో ఉన్నాం ప్రజెంట్. చూడండి గోదావరి చూపిస్తాను. అది బ్రిడ్జ్, పైన బ్రిడ్జ్ ఉంది. నదిలో మనకు ఒక ఫ్రెండ్ కలిసారు. బ్రో మీ పేరు? నిఖిల్. సో ఇంకో 2 yearsలో ఇక్కడ గోదావరి పుష్కరాలు ఉన్నాయంట. ఇప్పుడు కూడా 2027గా. ఓకే. ఇవన్నీ ఎందుకు క్లీన్ చేస్తున్నారా? క్లీన్ చెయ్యాలి. ఓకే. స్నానం చేస్తుంటారు ఇక్కడ? లేదు, క్యాటరింగ్కి సప్లైకి వెళ్ళి వచ్చాను. జిడ్డు మందని స్నానం చేయాలి. బ్రో నీ పేరు? మణికంఠ. బ్రో వీళ్ళు లోకల్ వచ్చి స్నానాలు కానీ చేసుకుంటారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, మనకెందుకు బాబు ఇలా నది లేదు అనిపిస్తుంది. తప్పదు. అలాగా అమలాపురం నుండి నాకు చాలా మంచి ఫ్రెండ్ అని ఎవరున్నారంటే నవీన్ అని. ఎయిమ్స్ లియో, మన నవీన్ లియో అని పిలుస్తాను. ఇదో వచ్చాడు ఇక్కడ. మీరందరూ ఇందాక వెయిట్ చేస్తున్నా. మనోడే. హాయ్ చెప్పరా. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ సపోర్ట్తో వీడు ఆల్మోస్ట్ మీ అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇంకా మీరు సపోర్ట్ ఇచ్చి వాడిని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. మీ అమలాపురం లాంగ్వేజ్లో చెప్పొచ్చు కదా. అమలాపురం స్లాంగ్లో వేసి చెప్తాను నేను. అదనమాట. ఇది పర్టికులర్గా మనోడి గురించి వెయిట్ చేశాను. గోదావరి బ్రిడ్జ్ కింద చాలా డేస్ తర్వాత మేము ఇప్పుడు టైం స్పెండ్ చేస్తాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మళ్ళీ బ్యాకప్ అవుతాను. ఇద్దరం వెళ్ళిపోతున్నాం. ఇది గోదావరి. ఆల్మోస్ట్ ఐ మిస్ దట్. సో రూమ్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఫ్రెష్ అవ్వాలి. బైక్ తీసుకున్నా పెట్టి మళ్ళీ. అరే మార్చినట్టున్నావు కదా. ఓకే ఆ మధ్య చెప్పు. ఓకే డార్లింగ్ క్యాక డార్లింగ్ ఇది. రాజమండ్రి వీధుల్లో బైక్ రైడ్ చేస్తున్నాను. అసలు అమోఘం అనమాట. అది ఆఫ్ అయిపోయింది ఆల్రెడీ. లియో మా ఇద్దరం వచ్చాము ఇక్కడికి. సంథింగ్ ఏదో పార్క్, నాకు తెలియదు. ఏం డార్లింగ్ ఇది ఇక్కడ? గ్లో గార్డెనా? ఓకే. మా ఇద్దరం డార్లింగ్ అని పిలుచుకుంటా. అంత బాండింగ్ అనమాట. సో తెలియని వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. నాకు ఐడియా లేదు. ఫస్ట్ టైం వస్తున్నాను రాజమండ్రి. అంటే రాజమండ్రి వచ్చాను, కాకపోతే పర్టికులర్గా ఇలాంటి ప్లేస్కి ఎప్పుడు రాలేదన్నమాట. ట్రావెల్ వితౌట్ మనీకి అంత స్పాన్సర్ మా డార్లింగ్ రేజ్ మొత్తం అన్నీ. ఎల్డర్స్కి 30 రూపీస్, పిల్లలకి 20 రూపీస్. 6 PM నుండి నైట్ 10 PM అంట. నైట్ వ్యూ కదా. చూడాలి. లోపలికి వెళ్తాను.
మీకు అసలైనవి చూపిస్తాను లైట్ వ్యూ. అసలు దిమ్మ తిరిగిపోద్ది అసలు. చూడండి ఒకసారి. బాబు ఏంటి ఇంత జనరేటివ్ ఎంత ఇదన్నది రియలిస్టిక్ అని అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది ఇది? ఇక్కడ ఆల్రెడీ మేము అన్నీ చూస్తాం డార్లింగ్, ఇవన్నీ మీకు కొత్తగా అయ్యి బాబు ఏంటి అసలు ఒక ఫీల్డ్ వైబ్ ఉందన్నమాట. ఒక పార్కింగ్ ప్లేస్లో అంత లైట్ సెటప్ ఎక్సలెంట్. అసలు చాలా చాలా బాగా చేశారు దీన్ని. ఊహించలేదు. అలా ఎలిఫెంట్స్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఎలిఫెంట్స్ మీరు చూస్తే ఎక్స్పెక్ట్ చేయలేరు. రీసెంట్ని పర్టికులర్గా ఎంత క్వాలిటీతో బా సిటీలో ఎంత వైపు ఉందంటే నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏనుగులు చూపిస్తాను చూడండి ఒకసారి. ఎంత రియలిస్టిక్ కనిపిస్తున్నాయి అవి. చూసారా రాజమండ్రి ఇది ఉందని నాకు ఇప్పుడు తెలియదు. ఇప్పుడు మా ఊడు తీసుకొచ్చిందా తెలిసిందనమాట. అయ్యి బాబాయ్ ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఫ్లవర్స్ మొత్తం ఇవన్నీ పర్టికులర్గా లైట్ సెటప్ చాలా చాలా బాగా చేశారు. అంటే ఒక యానిమల్ జంగిలే నైట్ టైం కాబట్టి లైట్స్తో చాలా చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమంది ఈ ప్లేస్కి విజిట్ చేశారు కింద కామెంట్లు చెప్పండి, నాకు ఐడియా వస్తుంది. చూసారు ఎంత రియలిస్టిక్గా ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ. ఈ బాబాయ్ ఇది డార్లింగ్ ఇది ఎప్పుడు ఇది చేశారు, దీన్ని ఓపెన్ చేశారు? ఓపెన్ చేసి చాలా రోజులు అయింది. చాలా డేస్ అయిందా? 2-3 years అయిపోతుంది. మెయింటెనెన్స్ తక్కువ అయిపోయింది. అయిపో ఇంకో డిజిట్ చూపిస్తుంది చూడండి. కలరింగ్ పిల్లలు ఆడుతున్నారు. పర్టికులర్గా కలర్ డాస్మెంట్ పిల్లలు ఆడుతుంటే కలర్ మొత్తం మారుతున్నాయి చూడండి ఒకసారి. చాలా చాలా బాగుంది అసలు. బాబోయ్ ఈ లైట్స్ ఎలా చేశారు దీన్ని నాకు అర్థం కావట్లేదు. ఒకసారి చూడండి, మీరు గమనించండి లైట్ సెటప్స్ కానీ ఈ జీబ్రా క్రాసింగ్ కానీ. బాబోయ్ మంచి మంచి ప్లేస్ తీసుకొచ్చాడు. బా జిరాఫీ ఒకసారి చూపిస్తాను చూడండి. వాకింగ్ పియానోనా? వాకింగ్ పర్టికులర్గా ఇంకో కొత్త ప్లేస్ గ్లో గార్డెన్. పేరు గ్లో గార్డెన్ అనమాట. ప్లీజ్ రిమూవ్ యువర్ ఫుట్వేర్. నేను ఫస్ట్ టైం వచ్చాను. ఇది పియానో, ఎలక్ట్రికల్ పియానో చూపిస్తున్నాను. వెళ్ళు ఒకసారి వెళ్ళు. అది మ్యూజిక్ డైరెక్ట్ ప్లే అవుతుంది అది. చాలా చాలా బాగా వచ్చింది ఈ సిస్టమ్. ఈ బాబాయ్ పర్టికులర్గా రాజమండ్రి వచ్చాక నాకు చాలా మంచి వైబ్ అనిపించింది అనమాట. లైట్ సెట్టింగ్స్ అన్నీ చాలా చాలా బాగుందన్నమాట. చాలా రియలిస్టిక్ ఉంది. ఇంకోటి ఇక్కడ పీకాక్ చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చింది. అంత రియలిస్టిక్. దీన్ని ఎలా చేస్తారు నాకు అది ఐడియా లేదు. చాలా బాగా చేశారు. చాలా డేస్ తర్వాత మళ్ళీ మీట్ అయ్యామన్నమాట. మేము 2014 అనుకుంటా ఎయిమ్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో నాకు సీట్ వచ్చేటప్పుడు అప్పుడు మనోడు అమలాపురం అప్పుడు మీట్ అయ్యాం. ఆల్మోస్ట్ ఒక 2 months మేము పర్టికులర్గా ఎడ్యుకేషన్ 2 months 2 months అయిన తర్వాత అప్పుడు మన ఆంధ్ర తెలంగాణ డివైడెడ్ ఉంటే అప్పుడు కొన్ని కౌన్సిలింగ్స్ అవ్వక మేము ఎగ్జిట్ అయిపోయాం అనమాట. అయితే అప్పుడు ఎప్పుడు 1 monthకి నేను ఎగ్జిట్ అయ్యాను. ఓకే కాలేజ్ నుంచి ఎగ్జిట్ అంటే అప్పుడు తర్వాత ఫేస్బుక్లో కాంటాక్ట్ అవుతూ అలాగా ఎంత బాండింగ్ అంటే ఇప్పటికి మీరు చెప్తే నమ్మరు. 2025 వచ్చింది. ఆల్మోస్ట్ 10 years ఏంటది? మనం 14 నుంచి లెక్కేసుకుంటారు. 14 10 years. ఓకే 10 years అయిపోయింది. ఫస్ట్ టైం మనోడితో చాలా టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట. ఇంకో విషయం చెప్పలేదు. మనోడు అప్పుడు బిగినర్ ఉండేటప్పుడు ఎవరు ఏ ఫీల్డ్కి వెళ్తారో తెలియదు. నేను ఇదిగో ట్రావెలింగ్ వచ్చాను. మనోడు ప్రొఫెషన్ ఏంటంటే అడ్వకేట్ చేస్తున్నాడు. అడ్వెంచర్గా అడ్వకేట్. నాకు తెలిసిన వ్యక్తుల్లో నా ఫ్రెండ్స్లో మనోడు అంటే నాకు చాలా చాలా గర్వం ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే
పర్టికులర్గా మనకు తెలిసిన వ్యక్తుల్లో ఒక విధంగా చూసుకునేటప్పుడు అప్పుడు చిలిపి గెంతులు వేసుకొని పర్టికులర్ జోకులు వేసుకుని ఉండేవాళ్ళం. పర్టికులర్ ప్రొఫెషనాలిటీకి వచ్చేటప్పటికి మన అడ్వకేట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది అసలు నీకు? అంటే అప్పటికి ఇప్పటికి ఒక 10 years మనం లైఫ్ అనేది మొత్తం చేంజ్ ఓవర్ అయిపోయింది డార్లింగ్. ఓకే, మనం అనుకున్నది ఇది మన లైఫ్లో జరగట్లేదు. అవును. సో మన లైఫ్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళాల్సిందే. కానీ నువ్వు మాత్రం నువ్వు అనుకున్నది చేస్తున్నావు డార్లింగ్. ట్రావెలింగ్ అనేది ఓకే, నేను చేయాలనుకున్నాను, నా వల్ల అవ్వలేదు. అట్లీస్ట్ నువ్వు చేస్తున్నావు. ఐఎమ్ సో హ్యాపీ డార్లింగ్. అదనమాట మ్యాటర్. అంటే చాలా స్టేట్స్ కవర్ చేశాను. స్టేట్స్ మొత్తం ఆల్మోస్ట్ టెంపుల్స్. ఎక్కువ టెంపుల్స్కే కవర్ చేస్తాను. ఎక్కువ నేను విజిటింగ్ అంటే టెంపుల్సే ఎక్కువ. టెంపుల్స్ ఓకే. సో ఆ లెక్కనైనా అట్లీస్ట్ నేను తమిళనాడు, తమిళనాడు, బెంగళూరు, ఓకే, మహారాష్ట్ర, యూపీ, బీహార్. అయ్యే బాబోయ్, ఆల్మోస్ట్ తిరిగి సార్. నేను ఇంకా తిరగలేదు, ఇంకా అంటే నువ్వు ట్రావెలింగ్ పర్పస్ చేస్తున్నావు డార్లింగ్. నేను ఏంటంటే స్పిరిచువల్గా వెళ్ళిపోయాను. అవునవును. సో బోత్ ఆర్ డిఫరెంట్. బోత్ ఆర్ నాట్ సేమ్. దట్ నువ్వేంటి హెచ్చేకింగ్ చేస్తున్నావు. మేము మనీ పట్టుకుని వెళ్ళడం అనేది అది ఎవ్రీ మంత్ చేసేదే. నువ్వు హెచ్చేకింగ్ చేస్తున్నావు చూడు, దట్స్ ద గ్రేట్ థింగ్. ఓకే ఓకే, అదన్నమాట మ్యాటర్. యా, పర్టికులర్గా మంచి టైంలో ఒక మంచి స్నేహితుడిని కలుసుకుంటూ వెళ్ళడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. రాజమండ్రి వెల్కమ్. ఇందాక ఇలా నడుచుకుంటూ రాజమండ్రి మెయిన్ మార్కెట్లోకి వచ్చాం. కోవా టేస్ట్ చేద్దాం. చేసుకుంటా ఫస్ట్ థింగ్ బాగా మిక్స్ చేయండి. అవునా, మిక్స్ ఇట్ వెల్. రాజమండ్రి రోజ్ మిల్క్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా టేస్ట్ ఉంటుందని. చాలా బాగుంది. మనకి ఇంకో పర్సన్ యాడ్ అయ్యారు, రూమ్మేట్. పేరు నీ పేరు? పవన్ కళ్యాణ్. యా, అది కూడా సబ్స్క్రైబర్ అంట. అయ్యి బాబాయ్, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ ఇలా డైరెక్ట్ గా మీట్ అయ్యాను ఈరోజు. ఓకే ఓకే ఓకే, హ్యాపీగా ఉంది. అదనమాట ఫ్యాన్స్ ఇదనే. ఓకే, బెనిఫిట్స్ లాగా మా ఫ్రెండ్ వల్ల ఇలా యూట్యూబర్ కూడా కలిసి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఈ ఏరియా పేరు ఏంటిది? ఫుడ్ కోర్ట్ ఆర్ట్స్ కాలేజ్ ఫుడ్ కోర్ట్లో ఉన్నాం. పొట్టికినల్ అంట ఆల్మోస్ట్. చూడాలి ఇది ఎలా అంటే ఇడ్లీ టైపే, షేప్ పనసకాయ ఆకులతో ఇడ్లీ టైపు. చూద్దాం. ప్యాజ్ డాలో అని ఆకులు పడేయాలి, ఆకులు తినకూడదు. మరి చెప్పి తెచ్చుకుందాం కదా ప్యాస్. అది ప్యాజ్. ఇది ఏంటంటే సింపుల్గా ఇలాగ పుల్ల తీయాలి. ఫస్ట్ పుల్ల బయట తీయాలి అనమాట. ఫస్ట్ టైం కొత్త ఐటెం ట్రై చేస్తున్నాను. ఇడ్లీయే పర్టికులర్ దాని టేస్ట్ ఏంటంటే చూద్దాం. మనోడు కెమెరా ఫేమ్ అని చాలా ఇష్టం. మనోడు కూడా ట్రావెలింగ్ చేయాలని ఆల్ ఓవర్ ఇండియా. సో ఆ దృష్టి నాకు దక్కిందని నేను భావిస్తున్నాను. ఈసారి యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాయి ట్రావెలర్స్. ఈసారి యూట్యూబర్తో నేను అన్నాను. ఓడి అమ్మ, అంటే మనం ఏంటంటే ప్రతిసారి యూట్యూబ్లో వీడియో చూసేవాడిని. ఇప్పుడు యూట్యూబర్తో వీడియో తీసుకుంటానంటే చాలా హ్యాపీగా ఉంది అంటాడు. సో ఎక్సైటెడ్, హ్యాపీనెస్ కూడా కాదు, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు మా ఊడైతే. బాగుంది ఇడ్లీ టేస్ట్. ఫ్లేవర్ ఏంటంటే డిఫరెంట్. ఆల్మోస్ట్ ఇడ్లీ ఈ ఆకులు కట్టడం వల్ల కొంచెం ఫ్లేవర్ మారింది. రావుల